హలో హాయ్ అండి, అంతా ఎలాగున్నారు? బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నా. మీరంతా కూడా సూపర్గా ఉంటారనుకుంటున్నా. ఈ మధ్యన నేను చాలా వరకు పట్టు శారీసే మీతో షేర్ చేసుకున్నాను కదా. కమ్మింగ్ సీజన్ అంతా ఫెస్టివల్ సీజన్ ఇంకా మ్యారేజ్ సీజన్ ఉందని. సో వాటికి మ్యాచింగ్ మగ్గం వర్క్ బ్లౌజ్ మెటీరియల్స్ ఇంకా కొన్ని రెడీమేడ్ బ్లౌజెస్ తెప్పించుకున్నాను అనమాట. వాటితో పాటు ఇమిటేటెడ్ పట్టు శారీ కూడా తీసుకున్నా. అవన్నీ షేర్ చేసుకోబోతున్నాను. కొంతమంది కమెంట్ పెట్టారన్నమాట, అక్క 1 గ్రామ్ గోల్డ్ శారీస్ అయితే తీసుకున్నారు కదా, వాటికి మ్యాచింగ్ ఏదైనా మగ్గం వర్క్ బ్లౌజెస్ మీషోలో అవైలబుల్గా ఉంటే షేర్ చేసుకోండి అని. వాళ్ళ గురించి స్పెషల్గా ఈ వీడియో అయితే పెట్టారు. అంటే చెప్పాలంటే నాకు కూడాను అవి తీసుకోవాలనిపించింది. ఎందుకంటే ఈ 1 గ్రామ్ గోల్డ్ శారీస్కి వచ్చిన బ్లౌజెస్ అని ఏంటంటే టిష్యూ బ్లౌజెస్ ఇంకా గోల్డ్ కలర్లో వచ్చాయన్నమాట. సో వాటికి వర్క్ చేయించుకోవాలంటే ఒక 3000, 4000, 5000 వరకు అయితే అయిపోతున్నాయి. అంత కాస్ట్ పెట్టకుండా తక్కువ బడ్జెట్లోనే మనకి మీషోలో అయితే చాలా వరకు మగ్గం వర్క్ బ్లౌజ్ మెటీరియల్స్ అవైలబుల్గా ఉంది మంచి వర్క్ తోటి. సో అవి ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. వీడియో అయితే మన వ్యూవర్స్ అందరికీ బాగా యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే అన్ని బడ్జెట్లోనే మాట తీసుకున్నాను. సో స్కిప్ చేయకుండా చూడండి, మీకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ శారీ విషయానికి వస్తే ఇది 1 గ్రామ్ గోల్డ్ శారీ. ఆల్రెడీ ఈ శారీ నేను మీతో షేర్ చేసుకున్నాను. సమ్ 1900కి ఎంతకు వచ్చిందన్నమాట. స్టార్టింగ్ ఎక్కువ కాస్ట్కి వచ్చింది, తర్వాత తగ్గినప్పుడు నేను తీసుకున్నాను. ఇదేంటంటే రెడ్ అనుకోకూడదు, రెడ్ అండ్ పింక్ మిక్స్డ్ కలర్ మాట. ఇంకా బ్లౌజ్ వచ్చినప్పటికి టిష్యూ మాట, గోల్డ్ టిష్యూ చూసారా, ఫుల్ గోల్డ్ టిష్యూతో వస్తుంది. శారీ అంతా రెడ్ మీద, అదే జస్ట్ కొంచెం రెడ్ అండ్ పింక్ మిక్స్డ్ కలర్ మీద క్రీమ్ కలర్ మాట. క్రీమ్ కలర్లో మామిడి పిందు డిజైన్ వస్తుంది. శారీ గురించి మీ అందరికి బాగా తెలిసి ఉంటుంది ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ దీని గురించి మీకైతే మొత్తం వీడియో పెట్టేశాను. సో దీనికి బ్లౌజ్ గోల్డ్ కలర్ వచ్చింది కదా, అది ప్లెయిన్ మాట. అంటే టిష్యూ గోల్డ్ వచ్చింది. ఇంకా బార్డర్స్ అయితే వచ్చింది. బార్డర్స్ అలా స్లీవ్స్ పెట్టేసుకుని కొంచెం వర్క్ చేయించుకుందాం అంటే స్టార్టింగ్ 2000 నుంచి వర్క్ స్టార్ట్ అవుతుందంట. అంటే నేను పెరల్ వర్క్ చేయించుకుందాం అనుకున్నాను, చిన్న స్టోన్స్ పెట్టి. ఇంకా మొత్తం స్టిచ్చింగ్ వర్క్ వచ్చినప్పటికీ మనకి 4-5 అయితే అయిపోతుంది. అది కూడా ఏంటంటే ఈ మెటీరియల్స్ మీద అలా వర్క్ చేయించుకుంటే కొంచెం పీకిపోయినట్టుగా అయిపోతుంది అనమాట. ఇంతకుముందు కూడా నేను నా ఉప్పాడ పట్టు శారీస్ బ్లౌజెస్ షేర్ చేసుకున్నప్పుడు చెప్పాను కదా, అవి కొంచెం పీకిపోయినట్టుగా అయిపోతుంది ఒక 2-3 టైమ్స్ యూజ్ చేశాక అండర్ ఆర్మ్స్ దగ్గర. ఇంకా కుట్లు కొంచెం విడిపోయినట్టుగా అలాగ అయిపోతుందన్నమాట. ఇంకా అంత మగ్గం వర్క్ చేయించుకుంటే నాకు డౌట్ వచ్చింది, అలాగే అయిపోతుందేమో, అంత డబ్బులు పెట్టి చేసుకున్నప్పటికీ అలాగ అయిపోతుంది కదా, ఇంకెందుకంటే ఇదిగో మీషో నుంచే ఒక మగ్గం వర్క్ బ్లౌజ్ మెటీరియల్ అయితే తెప్పించుకున్నాను. చాలా రీజనబుల్ కాస్ట్కే వచ్చింది ఫ్రెండ్స్. చాలా బాగుంది, హెవీ వర్క్ అన్నమాట. చిన్న స్టోన్స్ ఇంకా చిన్న కుందన్స్ తోటి మొత్తం వర్క్ అన్నమాట వచ్చింది. చాలా బాగుంది, హెవీ వర్క్. ఓపెన్ చేసి చూపిస్తాను. ఇలాగా ఫ్లోర్ మీద పెడితే మీకు క్లియర్గా ఉంటుంది. శారీ మీద పెడితే దాని కలర్తో ఇది అట్రాక్షన్ ఎక్కువగా అవ్వచ్చు. సో మీకు క్లియర్గా ఉంటుంది కదా, అలా ఫ్లోర్ మీద పెట్టి చూపిస్తాను, ప్లెయిన్ ఫ్లోర్ మీద. ఇప్పుడు చూడండి, చాలా బాగుంది. 1 మీటర్ క్లాత్ అయితే వచ్చిందన్నమాట. వర్క్ అయితే ఫుల్. బట్ ఏంటంటే ఇది కొంచెం బ్రిక్ రెడ్ కలర్లో వచ్చిందన్నమాట మెటీరియల్. మరి మీకు వీడియోలో ఎలా కనబడుతుందో తెలీదు, కొంచెం బ్రిక్ రెడ్ కలర్లో అయితే వచ్చింది. ఇదిగో చూడండి, స్లీవ్స్ చూసారా, ఫుల్ ఎల్బో స్లీవ్స్ మాట. మనకి ఒక 10 సెంటీమీటర్స్ వరకు అయితే 10 ఇంచెస్ వరకు అయితే వస్తుంది స్లీవ్స్. చాలా బాగుంది. ఇంకా నెక్ సింపుల్గా, ఇది ఫ్రంట్ నెక్ సింపుల్గానే ఉంది. అంటే మరి వీపంతా కాకుండా చిన్న డాట్స్లా డిజైన్ మాట వచ్చింది. ఇలా నెక్ వచ్చి మళ్ళీ వీపంతా చిన్న డిజైన్ అయితే వచ్చింది. నీట్గా ఉంది, చాలా నీట్గా ఉంది, చాలా బాగుంది. స్లీవ్స్కి అయితే హెవీ వర్క్ మాట. ఇంత హెవీ మగ్గం వర్క్ బయట చేయించుకుంటే చాలా ఎక్కువ కాస్ట్ అయిపోతుంది. శారీ కాస్ట్ కంటే బ్లౌజ్ కాస్ట్ ఎక్కువ అయిపోతుంది. సో ఇదైతే నాకు బెటర్ అనిపించింది అనమాట. బడ్జెట్లోనే ఉంది, బాగుంది. కాస్ట్ సంథింగ్ నాకు 800 ఎంతో పడింది ఫ్రెండ్స్. ఇది 850 అలా పడింది అనమాట. చాలా బాగుంది. బట్ ఏంటంటే చెప్పాను కదా బ్రిక్ రెడ్లో వచ్చేసిందని. శారీతో చూసుకుంటే చక్కగా అలా కరెక్ట్గా మ్యాచ్ అయిపోయిందన్నమాట. బట్ బార్డర్ దగ్గరికి వచ్చినప్పటికీ అది కొంచెము లోటస్ పింక్, మొత్తం చెప్పాలంటే అది లోటస్ పింక్ కలర్ అన్నమాట. మరి పింక్ కాదు, రెడ్ కాదు, లోటస్ పింక్ అంట, కమల పువ్వు అంటారు కదా, ఆ కలర్ షేడ్ అన్నమాట వచ్చింది బార్డర్. సో దానికి ఇది మ్యాచ్ కావట్లేదు, చూసారా దగ్గర పెడితే. ఇది బ్రిక్ రెడ్ అన్నమాట. సో మళ్ళీ రిటర్న్ పెట్టేసి అంటే ఎక్స్చేంజ్ చేసుకుంటాను, కలర్ ఎక్స్చేంజ్ చేసుకుంటాను, అవైలబుల్గానే ఉన్నది.
ఇంకో విషయం ఏంటంటే మీషోలో డిస్క్రిప్షన్ అస్సలు బాగోదు. రెడ్ అని పెడతారు, పింక్ అని పెడతారు. బట్ ఏ రెడ్, ఏ పింక్ అని పెట్టరన్నమాట. లాస్ట్ టైం అలాగే నేను 2 తెప్పించుకున్నాను. 2 రెడీమేడ్ బ్లౌజెస్, 2 మెటీరియల్స్ తెప్పించుకున్నాను. మీతో షేర్ చేసుకున్నాను కదా! అలా తెప్పించుకోవాల్సింది ఈసారి పొరపాటు చేశాను. ఒకటే తెప్పించుకున్నాను. ఇది మ్యాచ్ కావట్లేదు. అంటే ఇక్కడ చూసినప్పటికి నాకు ఎగ్జాక్ట్ మ్యాచ్ అయిపోద్ది అనిపించింది. ఇక పక్కన పిక్ పెడతాను చూడండి. అది సేమ్ అలాగే కనబడిందన్నమాట. సో సెట్ అయిపోద్దిలే, మ్యాచ్ అయిపోద్దని తెప్పించుకున్నాను. బట్ బ్రిక్ రెడ్ వచ్చిందన్నమాట. ఎక్స్చేంజ్ చేసేద్దాం అనుకుంటున్నాను. మరి మీకు ఎలాగ అనిపిస్తుంది ఫ్రెండ్స్? ఇలా కట్టుకుంటే బాగుంటుందంటారా, కాకపోతే మ్యాచ్ కాలేదంటారా? కమెంట్ పెట్టండి. ఇగో మనకి బ్లౌజ్ స్టిచ్ అయినప్పటికైతే స్లీవ్ ఇలాగ వస్తుంది అనమాట. స్లీవ్స్ ఇలాగ వస్తుంది. ఇక్కడ పెట్టి చూపిస్తాను చూడండి, ఫోల్డ్ చేసి ఇలాగ వస్తుంది. ఇలా పెట్టినప్పటికీ మనం శారీ కట్టినప్పటికీ బార్డర్ కరెక్ట్గా ఆర్మ్స్ మీదకి వెళ్తుంది కదా, అప్పుడు మ్యాచ్ కావట్లేదు కదా, అలా బాగాలేదు అనిపించింది నాకైతే. సో ఎక్స్చేంజ్ చేస్తేనే బెస్ట్ ఏమో, ఆ పింక్ షేడ్లో తెప్పించుకుంటే బెస్ట్ ఏమో. ఇంకా దీనికంటే హై కాస్ట్లో కూడా ఉంది. బట్ నాకు ఇది ఓకే అనిపించింది అనమాట. దగ్గరికి దానికి దీని డిఫరెంట్ ఏం లేదు. వర్క్ పెద్ద డిఫరెంట్ అయితే ఏమీ అనిపించలేదు. ఇంకా హెవీ అయితే మరీ చూడడానికి బాగోదు. ఇది ఓకే అంటే నా ఒపీనియన్. నాకు ఏంటంటే మరీ ఎక్కువ హెవీ వర్క్ అని నచ్చదు. స్లీవ్స్ వర్క్ ఓకే, బాడీ అంతా ఎక్కువ వర్క్ అయితే కుచ్చుకున్నట్టుగా అలాగ అనిపిస్తుంది అనమాట. ఎందుకో నాకు నచ్చదు. సో ఇది బెస్ట్ అనిపిస్తుంది ఫ్రెండ్స్. నాకు తెలిసి మన వ్యూవర్స్ చాలామంది ఇలాంటి శారీస్ తీసుకున్నారు. ఎస్పెషల్లీ ఈ కలర్ ఎక్కువగా తీసుకున్నారు అనుకుంటాను. అందుకని కమెంట్ పెట్టారేమో. సో చూడండి, మీకు నచ్చితే తీసుకోండి. కాకపోతే నేను మళ్ళీ ఇంకోటి తీసుకున్నప్పుడు అది షేర్ చేస్తాను. ఆ కోడ్ ప్రకారంగా తీసుకుంటారు. ఇది ఓకే అనిపిస్తుంది. చూసారా, శారీ మీద పెడితే ఓకే అనిపిస్తుంది. దగ్గర బార్డర్ దగ్గరికి వచ్చినప్పటికీ నచ్చట్లేదు నాకు. మీరు ఏమంటారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీలో ఎవరైనా తీసుకుంటే అది కూడా నాతో షేర్ చేసుకోండి, ఆ విషయం కూడాను. సో ఇది ఫ్రెండ్స్, కొంచెం కన్ఫ్యూజ్గానే ఉన్నాను. డిజైన్ అదంతా కరెక్ట్ సెట్ అయిందన్నమాట. దానికి పికాక్ వచ్చింది, మామిడి పిందులు వచ్చింది కదా, దీని మీద కూడా కొంచెం అలాగా మామిడి పిందులు డిజైన్ ఫ్లవర్ లాగా అలాగ వచ్చిందన్నమాట. ఇంకా అది వైట్, ఇక్కడ అక్కడ వైట్ స్టోన్ వచ్చింది, గోల్డ్ వర్క్ వచ్చింది, రెడ్ వర్క్తో చూసుకుంటే మనకి బాగానే ఉంది. కలరే కొంచెం అలాగ వచ్చిందన్నమాట. బ్రిక్ రెడ్ ఇంకా పింక్, శారీ కలర్ పింక్, ఆ డిఫరెన్స్ అయితే వచ్చింది. సో ఎక్స్చేంజ్ చేసేసుకుంటాను అని ఉన్నాను. మీరు ఏం చెప్తారో దాన్ని బట్టి చూస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? కామెంట్ చేసిన వాళ్ళకి హెల్ప్ఫుల్గానే ఉందనుకుంటా. నెక్స్ట్ ఇంకొక బ్లౌజ్ మెటీరియల్, ఇది కూడా వర్క్ అయితే చాలా బాగుంది. బట్ ఇది మగ్గం వర్క్ కాదు, మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్ అన్నమాట. చాలా చాలా తక్కువ కాస్ట్కి వచ్చింది ఫ్రెండ్స్. చాలా బాగుంది. రెడ్ మీద సిల్వర్ వర్క్ అన్నమాట. చాలా వెతుకుతూ దొరికింది నాకు ఇది. రెడ్ మీద సిల్వర్ అసలు దొరకలేదు అన్నమాట ఫస్ట్. ఎందుకంటే సాధారణంగా రెడ్ మీద గోల్డ్ ఇస్తారు, ఇంకేదైనా కలర్ ఇస్తారు, కానీ సిల్వర్ దొరకదు. చాలా వెతుకుతూ దొరికింది. చాలా తక్కువ కాస్ట్గా దొరికింది. ఇది కూడా మంచి సిల్క్ మెటీరియల్ మీద మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్ అన్నమాట. వర్క్ అయితే సూపర్ ఫ్రెండ్స్. ఫినిషింగ్ చాలా బాగుంది. తక్కువ కాస్ట్ అని చెప్పాను కదా, సమ్ బిలో 200, 175, 176 ఆ రేంజ్లో అయితే వచ్చింది. మీరు బిలీవ్ చేయట్లేదు కదా, పక్కన కోడ్ పెడతాను, విత్ ఫిగర్ పెడతాను. అంటే మీషోలో ఉన్న పిక్ పెడతాను చూడండి, మీరు కూడా బిలీవ్ చేస్తారు. అసలు నిజంగా చెప్పాలంటే నేను కూడా బిలీవ్ చేయలేదు, ఇంత తక్కువ కాస్ట్కి వస్తుంది కదా, క్వాలిటీ ఎలాగుంటుందో ఏమో ఏంటో అని. ఎందుకంటే మనం అంత బ్లౌజ్ స్టిచ్చింగ్ అంతా చేసినప్పుడు చాలా కాస్ట్ పడిపోతుంది కదా. మెటీరియల్ బాగోపోతే అది వర్తి కాదు. మెటీరియల్ బాగుందనుకోండి, కనీసం ఒక 10 సార్లైనా ఒక చీర మీద బ్లౌజ్ కట్టుకున్నాం అనుకో, వేసుకున్నాం అనుకోండి, అది వర్తిగా అనిపిస్తుంది. సో మెటీరియల్ బాగుంటే స్టిచ్ చేయించుకోవచ్చు. ఇవేంటంటే 2 పీసెస్ వచ్చిందన్నమాట. ఒక దాని మీద బ్యాక్ నెక్ ఒక స్లీవ్, ఇంకో దాని మీద ఫ్రంట్ నెక్ ఇంకా స్లీవ్ వచ్చింది. మెటీరియల్ చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఏదో చిన్న బ్లాక్ డాట్ లాగా అయితే వచ్చింది, బట్ పర్వాలేదు. మరి మీకు వీడియోలో కనబడుతుందో లేదో, నేను జెన్యున్గా చెప్పాలని చెప్పేస్తున్నాను. దగ్గర నుంచి చూపించాను చూడండి, చిన్న డాట్ అయితే వచ్చింది, బట్ పర్వాలేదు అన్నమాట, మనకి కటింగ్లో పోతుంది అది. ఇదేంటంటే కొంచెం రా సిల్క్లోనే, బట్ సాఫ్ట్గా ఉందన్నమాట. చాలా బాగుంది. ఓకే, మనం కుట్టించుకోవచ్చు, పర్వాలేదు. ఒక 4 సార్లు కట్టుకున్నా దీని డబ్బులు వచ్చేస్తాయి మనకి, పైసా వసూలు అయిపోతాయి. ఇదిగో ఇది ఫ్రంట్ పీస్ అనమాట, ఫ్రంట్ నెక్ ఇంకా స్లీవ్ది. బ్యాక్ నెక్ యూ షేప్ వచ్చింది కదా, మరి డీప్ ఏం కాదు, బాగుంది, పర్ఫెక్ట్గానే ఉంది. ఎల్బో స్లీవ్స్ అన్నమాట. ఈ ఫ్రంట్ నెక్ ఏంటంటే ఇలాగుంటేనే తీసుకోవాలి. నేను ఇంతకు ముందు కూడా ఒక మెటీరియల్ నేను మీతో షేర్ చేసుకున్నాను. అది ఇలా స్ట్రైట్గా వస్తే ఇప్పుడు తీసుకోకూడదు, అది మనం చూసి తీసుకోవాలన్నమాట. క్రాస్గా వస్తేనే మనకి క్రాస్ కటింగ్ బ్లౌజ్కి పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నమాట. ఇంక ఇలాగా ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ మెటీరియల్స్కి పేపర్స్ ఇస్తారు కదా, అవి కొంచెం పలచకుంటే పర్లేదు, కానీ థిక్గా ఉంటే మాత్రం స్టిచ్చింగ్ చేసే ముందు తీసేయండి. కాకపోతే వాష్ చేసినప్పుడు అది ముద్దగా ఉండిపోతుంది లైనింగ్కి మెటీరియల్కి మధ్యన.
ఇంకంతా ఓకే ఫ్రెండ్స్, వర్క్ సూపర్, మెటీరియల్ కూడా చాలా బాగుంది. ఇది ఒక శారీ గురించి తీసుకొని చెప్పాను కదా, అది ఏ శారీ అంటే ఇదిగోండి ఈ పర్పుల్ కలర్ శారీ అన్నమాట. ఈ శారీ కూడా నేను మీతో ఆల్రెడీ షేర్ చేసుకున్నాను, చాలా తక్కువ కాస్ట్కే వచ్చింది. దీంతోపాటు ఇంకొక శారీ కూడా నేను షేర్ చేసుకున్నాను ఆ రోజు ఆ వీడియోలోని. రెండు చాలా తక్కువ కాస్ట్కే వచ్చాయన్నమాట, లైట్ వెయిట్ శారీస్ ఇవి. ఆ వీడియోకి సంబంధించిన వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, మీరు కావాల్సి ఒకసారి చూసుకోండి. దీని మీద చూసారా ఈ పర్పుల్ కలర్ మీద సిల్వర్ జెరీ వర్క్ వచ్చిందనమాట. సో దీని గురించే నేను సిల్వర్ జెరీయే కావాలని తీసుకున్నాను అనమాట. దీంతో బ్లౌజ్ మెటీరియల్ ఇది వచ్చింది, అంటే శారీతో రన్నింగ్లోనే వచ్చేసింది బ్లౌజ్, కాకపోతే ప్లెయిన్ వచ్చిందన్నమాట. సో నాకు నచ్చక ఇలాగ మెటీరియల్ తీసుకున్నాను. ఈ సిల్వర్ కలర్ వర్క్కి ఆ సిల్వర్ కలర్ అయితే ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయిపోయింది. బట్ ఏంటంటే పికాక్ డిజైన్ అయితే రాలేదు, కానీ ఈ ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చింది. ఇక్కడ సర్కిల్గా ఉన్నాయి కదా, ఈ ఫ్లవర్ డిజైన్ అయితే ఎగ్జాక్ట్గా అలాగే వచ్చిందన్నమాట. సో బాగానే మ్యాచ్ అయింది. ఇంకా దీని బ్లౌజ్ మెటీరియల్ కొంచెం డార్క్ కలర్లో ఉంటుందన్నమాట. ఇది తక్కువ కాస్ట్ శారీయే కదా, దీనికి ఇంకా ఎక్కువ కాస్ట్ పెట్టడం వేస్ట్ అని ఇలా తక్కువలోనే తీసుకున్నాను. ఇదిగండి ఇది పళ్ళు కదా, సేమ్ ఇదే కలర్లో బ్లౌజ్ వస్తుంది దీనికి. బట్ ఏంటంటే ప్లెయిన్ మీద చిన్న సెల్ఫ్ డిజైన్ వస్తుంది, ఇంకా చిన్న బార్డర్ అయితే వస్తుంది, చూపిస్తాను అది కూడాను. సో నాకు అది నచ్చక తీసుకున్నాను అనమాట. ఇది తక్కువ కాస్ట్ శారీయే కదా, ఇంకా దీనికి కాస్ట్ ఎక్కువ పెట్టుకోవడం కూడా వేస్ట్. సో తక్కువ కాస్ట్లో వెతికినప్పటికీ దొరికింది, అది తీసుకున్నా. ఇదిగోండి ఇది బ్లౌజ్ మెటీరియల్ అనమాట. దీంతో వచ్చిన ట్రెండింగ్ది నేను కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇలాగ వచ్చిందన్నమాట. స్లీవ్స్కి బార్డర్ అయితే వచ్చింది, ఇంకా బ్లౌజ్ అంతా ప్లెయిన్, చిన్న సెల్ఫ్ డిజైన్ అయితే వచ్చింది. సో ఇది పక్కన పెట్టేస్తున్నాను. ఈ శారీస్కి సంబంధించిన వీడియో నేను షేర్ చేసినప్పుడు దాంట్లో కూడా కమెంట్స్ వచ్చాయి, అక్క వీటికి మీరు ఎప్పుడైనా ఇలాగ మగ్గం వర్క్ మెటీరియల్స్ తీసుకున్నప్పుడు మాతో షేర్ చేసుకోండి అని. అప్పుడు కుదరలేదు, ఇప్పుడు కుదిరింది అనమాట. అలా కమెంట్ చేసిన వాళ్ళకి ఈ వీడియో అయితే హెల్ప్ఫుల్గా ఉంటుంది అనుకుంటాను, కావాల్సితే తీసుకోండి. దానికి కొంచెం మెరూన్ రెడ్ వచ్చింది, ఇదేమో మిర్చి రెడ్ కలర్లో వచ్చిందన్నమాట. మనం మీషో నుంచి తీసుకున్న వర్క్ మెటీరియల్ బ్లౌజ్ అయితే. సో కొంచెం డిఫరెంట్ అయితే వచ్చింది, బట్ దీనికంటే అదే నాకు బాగా నచ్చింది, ఎగ్జాక్ట్గా అనిపించింది అనమాట. ఇదిగండి ఇది మనం స్టిచ్ చేయించుకుంటే మనకి స్లీవ్స్ ఇలాగ వస్తుంది, ప్లెయిన్గా వచ్చి బార్డర్ వస్తుంది. దీనికంటే అదే బాగుంది అనిపిస్తుంది. అది కూడా ఇలా ఫోల్డ్ చేసి పెడతాను చూడండి, మీరు డిఫరెన్స్ చూస్తే మీకు కూడా ఐడియా వస్తుంది. చూడండి రెండు పక్క పక్కన వచ్చినప్పటికీ మీకు ఏది నచ్చింది, నాకైతే వర్క్ మెటీరియల్ బ్లౌజే నచ్చింది. ఎందుకంటారా, శారీ కాస్ట్ తక్కువగా ఉన్నప్పుడు కొంచెం బ్లౌజ్ హెవీగా వేసుకున్నాం అనుకోండి, శారీ కాస్ట్ కూడా ఆటోమేటిక్గా పెరిగిపోతుంది, దాని లుక్ ఇంకా దాని ప్రైస్ అంతాను కదా. నేను అలాగ ఆలోచిస్తాను అనమాట. సో ఆ బ్లౌజ్ పీస్ పక్కన పెట్టేసి ఇదైతే స్టిచ్ చేయించుకుంటున్నాను. సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. కొంచెం మీరు బ్రైట్ అయిపోతుంది అనుకుంటారేమో, కానీ శారీ ఇలా పేరప్ చేసుకుని కట్టుకున్నాక అందంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక వీలైతే ఒకసారి షేర్ చేసుకుంటాను, మీకు ఇంకా ఐడియా వస్తుంది. ప్రజెంట్ అయితే మీ దగ్గర ఇలాంటి శారీ ఉందని చాలామంది నాకు కమెంట్ చేశారు అప్పుడు ఈ శారీ వీడియోలోని. ఉంటే మెటీరియల్ తీసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంది, చాలా తక్కువ కాస్టే. శారీ కాస్ట్ 270, బిలో 300, ఇంకా మనకి బ్లౌజ్ కాస్ట్ 170 అలా పడుతుంది. మొత్తం కలిపి శారీ బ్లౌజ్ అయితే 500కే వచ్చేస్తుంది, బిలో 500కే వచ్చేస్తుంది. ఇంకా మీరు బయట స్టిచ్ చేయించుకుంటే ఇంకొక 300, 400 ఎక్స్ట్రా పడుతుంది. బ్లౌజ్ మెటీరియల్ తక్కువే, బట్ స్టిచ్చింగ్ కాస్ట్ అయితే ఎక్కువ అయిపోతుంది కదా. నాది సెల్ఫ్ స్టిచ్చింగే కాబట్టి బిలో 500కే ఒక అవుట్ఫిట్ అయితే రెడీ అయిపోయింది ట్రెడిషనల్గాను. సో ఇది ఫ్రెండ్స్ ఈ తక్కువ కాస్ట్ బ్లౌజ్ మెటీరియల్ స్టోరీ. నెక్స్ట్ ఐటమ్ ఏంటంటే ఒక శారీ మాట, సూపర్ శారీ చూడండి, సూపర్ కాంబినేషన్, బ్లాక్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ అనమాట. సేమ్ ఇదే శారీ నేను రెడ్ కలర్ ఒకటి తీసుకున్నాను, రెడ్ అండ్ బ్లూ కాంబినేషన్లో తీసుకున్నాను, మీతో షేర్ చేసుకున్నాను. బట్ దానికంటే క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇక్కడ ట్యాగ్ ఉంది చూడండి, ట్యాగ్ మీద అయితే ఎంఆర్పి 5295 అంటే 5295 అని ఉన్నది. అంత అయితే కాదు, మరి అలా ట్యాగ్ ఎందుకు పెట్టారో తెలీదు. మా ఇంట్లో కూడా చూసి దీని ఎంఆర్పి ఇంత ఉంది, మనకి ఇంత తక్కువ రేటుకి ఎలాగ వచ్చింది అనుకున్నారు. బట్ నాకైతే ఐడియా ఉంది, ఎందుకంటే నేను సేమ్ పీస్ తీసుకుని చెప్పాను కదా, చాలా తక్కువ కాస్ట్గా తీసుకున్నాను అప్పుడు. సో నాకైతే ఐడియా ఉంది, మరి ఎందుకు ట్యాగ్ పెట్టారో అలా తెలియదు. అది కూడా అంత హై కాస్ట్ 5295 అంట. కలర్ కాంబినేషన్ సూపర్ ఫ్రెండ్స్, బ్లాక్ మీద గోల్డ్ జెరీ వర్క్, ఇంకా బార్డర్ వచ్చినప్పటికీ గోల్డ్ కలర్, పర్పుల్ కలర్ అన్నమాట. పళ్ళు రాణి పింక్, బ్లౌజ్ కూడా రాణి పింక్. బ్లౌజ్ ఎలాగ వచ్చిందంటే బ్రోకెట్ టైప్లో వచ్చింది, చాలా బాగుంది. రిచ్ పళ్ళు, రిచ్ బార్డర్, సూపర్ క్వాలిటీ. ఇదిగోండి ఇది బ్లౌజ్ బ్రోకెట్ టైప్లో వచ్చింది. ఈ శారీ అయితే నా గురించి కాదు ఫ్రెండ్స్, మా పాపకి హాఫ్ శారీ కుడదామని తీసుకున్నాను అనమాట. ఈ మధ్యన నేను ఎక్కువగా మా పాప గురించే తీసుకుంటున్నాను. ప్రీవియస్ వీడియోలో కూడా నేను షేర్ చేస్తున్నాను కదా ఒకసారి మా పాపకే తీసుకున్నానని, ఇది కూడా తన గురించే తీసుకున్నాను అనమాట. అప్పుడు నేను ఒక ఓనీ అండ్ రెడీమేడ్ బ్లౌజ్ కూడా మీతో షేర్ చేస్తున్నాను కదా, దానికి మ్యాచింగ్గా తీసుకున్నాను అనమాట ఈ శారీ.
అయితే దీంట్లో వచ్చిన బ్లౌజ్ దీంతో స్టిచ్ చేసుకోవచ్చు. శారీ అంతా లెహంగా పెట్టి బ్రోకెట్ బ్లౌజ్ వచ్చింది కదా పింక్ కలర్, అది స్టిచ్ చేసుకోవచ్చు. కానీ మరి బ్లాక్ అండ్ పింక్ అయితే అంత బాగోదేమో అనిపించింది. బార్డర్ కలర్లోని మ్యాచ్ అయిన బ్లౌజ్ ఉంది కదా, ఇదిగోండి ఈ బ్లౌజ్. ఈ బ్లౌజ్ కూడా నేను మీతో ప్రీవియస్ వీడియోలో షేర్ చేసుకున్నాను కదా, రెడీమేడ్ బ్లౌజెస్ తీసుకున్నానని. దీంతో పాటు ఒక మెరూన్ కలర్ బ్లౌజ్ కూడా అవి రిటర్న్ చేసేసి పెట్టేస్తాను చెప్పాను కదా. దీంతో సంబంధించిన ఓణి ఇది. ఇదిగోండి ఈ ఓణి. ఈ రెండు ఈ శారీకి అయితే ఎగ్జాక్ట్ మ్యాచ్ అయిందన్నమాట. బార్డర్ కలర్లో వచ్చింది కదా ఆ పర్పుల్ కలర్, దానికి ఇది మ్యాచ్ అయిపోయింది. సమ్ పర్పుల్ ఇంకా వైన్ కలర్ అన్నమాట. ఎగ్జాక్ట్ అయితే మ్యాచ్ అయిపోయింది. ఇంకా బ్లౌజ్ మెటీరియల్ వచ్చింది కదా శారీకి, అదేను పళ్ళు అయితే పక్కన తీసి పెట్టేస్తాను. కొంచెం పెద్దది ఉంటే దేనికైనా దుపట్టాలాగా అయితే యూజ్ అయ్యేది, ఎందుకంటే రెండు ఒకే వైపు వచ్చింది అన్నమాట శారీకి. పళ్ళు వైపు బ్లౌజ్ మెటీరియల్ కూడా వచ్చింది, బట్ సరిపోదు, 1.5 మీటర్ అవుతుంది. ఏంటంటే 1 మీటర్ ఏమో బ్లౌజ్ మెటీరియల్, ఇంకా 70 పాయింట్స్ అలాగేమో పళ్ళు వచ్చింది. సో సరిపోదు కదా, ఇంకొక పావు మీటర్ అయినా ఇంకొక అర మీటర్ అయినా సరిపోదండి దుపట్టాలాగా దేనికంటే డ్రెస్కి. అది అలా పక్కన పెట్టేసి ఇది మొత్తంగా హాఫ్ శారీ లాగా సెట్ చేస్తున్నాను, ఒక డ్రెస్ లాగా. కంప్లీట్ స్టిచ్చింగ్ అయ్యాక అవుట్ఫిట్ అయితే సూపర్ ఉంటుంది. మనకు అలా అనిపిస్తుంటుంది ఇది సమ్ వైన్ కలర్లో ఉంది, అది బ్లాక్ కలర్లో ఉంది, బాగుంటుందో లేదో అని. బట్ మొత్తం రెడీ అయ్యాక అవుట్ఫిట్ అయితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. చాలా తక్కువ కాస్ట్కి ఒక మంచి అవుట్ఫిట్ అయితే రెడీ అయిపోతుంది. మీకు కూడా కావాల్స్తే ఇలా సెట్ చేసుకోండి, ఎందుకంటే బ్లౌజ్ నాకు సమ్ 370 ఎంతో పడింది, ఇంకా ఓనీ ఏమో 400, నెక్స్ట్ శారీ వచ్చినప్పటికి 600 పడింది అనమాట. సో మొత్తం అవుట్ఫిట్ కంప్లీట్ అయినప్పటికీ మనకి ఎంత పడుతుందంటే విత్ లైనింగ్ క్లాత్ ఒక 50 రూపీస్ వేసుకోండి. 3 మీటర్స్ లైనింగ్ క్లాత్ కూడా వేస్తాను 150, 600 ఏమో లెహంగా 750, 350 ఏమో 350 or 370 ఏమో బ్లౌజ్ 1200, ఇంకా ఓనీ 400, టోటల్ 1600కి సూపర్ అవుట్ఫిట్. చాలా గ్రాండ్ లుక్ ఉన్న అవుట్ఫిట్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఈ బ్లౌజ్ విషయానికి వస్తే ఇదేంటంటే నేను మా అమ్మాయికి బ్యాక్ ఓపెన్ పెడదాం అనుకుంటున్నాను అనమాట. ఫ్రంట్ది మొత్తం కవర్ చేసి జాయింట్ స్టిచ్ చేస్తాను. ఇంకా బ్యాక్ ఓపెన్ పెడితే ఈ మెడ కూడా తనకి కొంచెం దగ్గరికి వస్తుంది, అంటే కొంచెం లూజ్గా ఉందన్నమాట, కొంచెం దగ్గరికి వస్తుంది, బాగుంటుంది. ఇంకా ఆర్మ్స్ కూడా అంటే స్లీవ్స్ కూడా కొంచెం లూజ్గానే ఉంది, ఒక చిన్న కుట్టు అయితే వేస్తాను, ఎగ్జాక్ట్గా అయితే సరిపోతుంది. అంటే రిటర్న్ చేసి మళ్ళీ తెచ్చుకోవాలంటే సేమ్ మెటీరియల్ వస్తుందో లేదో అని కొంచెం డౌట్ మీద ఇదే కొంచెం అడ్జస్ట్ చేస్తున్నాను. తను ఎప్పుడో వేసుకుంటుంది కదా, సో సరిపోద్ది అలాగను. సో ఇదనమాట మా అమ్మాయి గురించి హాఫ్ శారీ స్టిచ్ చేయడానికి తీసుకున్న శారీ. చాలా బాగుంది, చాలా తక్కువ ప్రైస్లో బడ్జెట్లోనే అయిపోతుంది ఒక మంచి అవుట్ఫిట్. మీ ఇంట్లో ఒక టీనేజ్ పిల్లలు ఉంటే తీసుకొని ట్రై చేయండి. ఇంకా ఇలాంటిది ఇంకో రెడ్ కలర్ శారీ నా దగ్గర ఉందని చెప్పాను కదా, ఇదిగో ఇది ఆ రెడ్ కలర్ శారీ. సూపర్ శారీ అన్నమాట, నా ఫేవరెట్ శారీ అని కూడా వీడియోలో చెప్పాను దీని గురించి. అయితే నాకు ఇప్పుడు దీనికంటే ఈ బ్లాక్ శారీ నచ్చేస్తుంది. ఎందుకంటారా, సేమ్ కాస్ట్, బట్ దీనికంటే ఈ బ్లాక్ది కొంచెం సాఫ్ట్ మెటీరియల్ అనిపిస్తుంది అన్నమాట. మేబీ కొత్తదేమో అందుకేనేమో తెలియదు కానీ, బట్ చాలా బాగుంది. ఎందుకో కానీ నాకు రెడ్ శారీ కొంచెం ఉతికి హార్డ్ అయిపోయిందేమో, చాలా రఫ్గా యూజ్ చేస్తాను, అంత నచ్చేసింది అనమాట. ఇప్పుడు ఈ బ్లాక్ శారీ ఇంకా నచ్చేస్తుంది, బట్ మా అమ్మాయికి హాఫ్ శారీ కుడతాను. మీ ఇంట్లో కూడా టీనేజ్ పిల్లలు ఉంటే 10th క్లాస్ మెయిన్ 10th క్లాస్ పిల్లలు ఉంటే తీసుకోండి, ఎందుకంటే ఫేర్వెల్ పార్టీకి మంచి హాఫ్ శారీ అవుట్ఫిట్ అయితే రెడీ అయిపోతుంది. ఆ 5000 ట్యాగ్ ఉన్నది, మరి అందువల్ల డిఫరెన్స్ వచ్చిందో ఏమో తెలియదు, కోడ్ పెడతాను, దాని ప్రకారంగా తీసుకోండి, సేమ్ పీస్ మీకు కూడా వచ్చేస్తుంది. ఇంకా ఈ బ్లాక్ బ్లౌజ్ ఒకటి తీసుకున్నాను అనమాట. ఇది బ్రోకెడ్ బ్లాక్ బ్లౌజ్, రెడీమేడ్ స్టిచ్డ్ బ్లౌజ్, ఇది రెడీమేడ్ బ్లౌజ్ మెటీరియల్ కాదు, బ్లౌజే తీసుకున్నాను. ఇది కూడా ఒక ట్యాగ్తో వచ్చింది, సమ్ 2000 ఎంతో ఎంఆర్పి అయితే ఉన్నది. ఈ మధ్యన నేను తీసుకున్న చాలా వరకు ఐటమ్స్ మీద ఇలా ట్యాగ్స్తో వస్తున్నాయి. ఇంతకు ముందు మీషోలో తీసుకున్న దేనికి నాకు ట్యాగ్స్ అయితే రాలేదు. ఇప్పుడు ఏంటంటే ఒక ట్యాగ్తో వస్తున్నాయి. అసలు వాటి మీద ఉన్న కాస్ట్కి మనకు వచ్చిన కాస్ట్కి అయితే అస్సలు సంబంధమే లేకుండా ఉంటుందన్నమాట. ఇది ఒక సింపుల్ బ్రోకెట్ బ్లౌజే అనుకుంటాము, కానీ చాలా బాగుందన్నమాట. ఇంతకు ముందు కూడా నేను ఒక బ్లౌజ్ బ్లాక్ కలర్ బ్లౌజ్ ఒకటి తెప్పించుకున్నాను, మీతో షేర్ చేసుకున్నాను. దానికి బదులుగానే ఇది తెప్పించుకున్నాను. బోట్ నెక్, ఎల్బో హ్యాండ్స్. మెటీరియల్ విషయానికి వస్తే అసలు ఎంత బాగుందంటే సూపర్ క్వాలిటీ, లైనింగ్ అయినా అన్నీ చాలా బాగుంది ఫ్రెండ్స్. ప్రిన్స్ కటింగ్ బోట్ నెక్ మాట. ఈ లైనింగ్ మెటీరియల్ ప్యూర్ కాటన్ లైనింగ్ మెటీరియల్, సూపర్, ఇంకా వర్డ్స్ లేదు మాట. ఈ బ్లౌజ్కి అయితే ఇంత బాగా వస్తుందని నేను అనుకోలేదు, రెడీమేడ్ బ్లౌజెస్ కూడా ఇంత బాగా వస్తుందని. నేను మీతో చాలా రెడీమేడ్ బ్లౌజెస్ షేర్ చేసుకున్నాను, బట్ ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ క్వాలిటీ మాట. మిస్ కాకండి, మీకు ఎవరికైనా కావాల్సి తీసుకోండి. ఇది 42 సైజులో నేను తెప్పించుకున్నాను, బట్ నాకు స్లీవ్స్ సరిపోయింది కానీ నడుము బాగా లూజ్గా ఉంది, ఎందుకంటే ఇంత లూజ్గా వచ్చింది.
నాకేంటంటే కొంచెం ఆర్మ్స్ లావుగానే ఉంటుంది, బాడీ కొంచెం సన్నగా ఉంటుందన్నమాట. ఆ డిఫరెన్స్ వల్ల ఏంటంటే రెడీమేడ్ బ్లౌజులు తీసుకున్నప్పటికి నాకు చాలా డిఫరెన్స్ వచ్చేస్తుంది. సో ఇలా బ్యాక్నైనా కొంచెం స్టిచ్ చేసుకోవాలి, కాకపోతే సైడ్నైనా స్టిచ్ చేసుకోవాలి, అంత లూజ్ అయితే వచ్చేసింది. నాకు అందుకే కొంచెం రెడీమేడ్ ఏది తీసుకున్న, డ్రెస్సెస్ తీసుకున్న, బ్లౌజెస్ తీసుకున్న కొంచెం డిఫరెన్స్ అయితే వచ్చేస్తుంటుంది. నాలాగా చాలామంది ఫేస్ చేస్తుంటారు ఆర్మ్స్ కొంచెం లావుగా ఉన్నవాళ్ళు. నాకు కొంచెం ఆర్మ్స్ లావుగా ఉంటుందన్నమాట. సో ఆ డిఫరెన్స్ అయితే వచ్చేస్తుంటుంది రెడీమేడ్ తీసుకున్నప్పుడు. నాలా ఉన్న వాళ్ళు నా వీడియోస్ ఫాలో అవుతే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది వాళ్ళకి, డ్రెస్సెస్ అయినా ఇలా రెడీమేడ్ బ్లౌజెస్ అయినా తీసుకున్నప్పుడు. ఇలా ఒక బ్రోకెట్ మెటీరియల్ తీసుకొని, సాఫ్ట్ బ్రోకెట్ మెటీరియల్ మాట తీసుకొని బయట స్టిచ్ చేసుకుంటే చాలా కాస్ట్ పడిపోద్ది ఫ్రెండ్స్. మినిమం ఇది మీటర్ మీకు 400 అలా ఉంటుంది బ్రోకెట్ మెటీరియల్. 200 నుంచి స్టార్ట్ అవుతుంది, మంచి క్వాలిటీ వచ్చినప్పుడు మనకు 400, 450 మీటర్ అయితే పడుతుంది. ఇలాగా ఎల్బో హ్యాండ్స్, ఇంకా ప్రిన్స్ కటింగ్, ఇంక బోట్ నెక్ అయితే మనకి 1 మీటర్ వరకు అయితే, 1 మీటర్ నా సైజ్కి అయితే మీటర్ పావు తీసుకోవాలి. మీటర్ పావు బ్లౌజ్ చాలా కాస్ట్ అయిపోతుందన్నమాట. లైనింగ్ క్లాత్, స్టిచ్చింగ్ అంతా అయినప్పటికీ దగ్గర దగ్గర ఒక 1000 వరకు అయితే అయ్యిపోతుంది. బట్ నాకు ఇది 300 సమ్ ఆ కాస్ట్ అయితే వచ్చింది. పక్కన ఫిగర్ పెడతాను. ఇదిగోండి ఈ శారీకి తీసుకున్నాను అనమాట. నేను ప్రీవియస్ వీడియోలో కూడా ఈ శారీ నేను మీతో షేర్ చేసుకున్నాను. దీనికి ఒక మ్యాచింగ్ బ్లౌజ్ తీసుకున్నాను కదా, అది నాకు కుదిరితే ఉంచుతాను, కాకపోతే రిటర్న్ చేస్తాను చెప్పాను కదా, ఆ రిటర్న్ చేసి ఇది తీసుకున్నాను అనమాట. దాని బదులుగా కాదు, అది రిటర్న్ చేసి తీసుకున్నాను, ఎక్స్చేంజ్ కాదు, రిటర్న్ చేసి వేరేగా తీసుకున్నాను. సూపర్ క్వాలిటీ ఫ్రెండ్స్, కావాల్సితే తీసుకోండి. దీనికి అయితే ఎగ్జాక్ట్గా ఇది మ్యాచ్ అయిపోయింది. అది కూడా మ్యాచ్ అయిందని చాలామంది కమెంట్ చేశారు నాకు. అది కొంచెం ఫ్లవర్స్ అలాగ వచ్చాయన్నమాట. ఇది బ్రోకెడ్ వచ్చింది. ఇది లుక్ వైజ్ సింపుల్, బట్ క్వాలిటీ అయితే సూపర్ సూపర్ క్వాలిటీ. అది రా సిల్క్ మీద ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. ఇదేమో బ్రోకెడ్. ఈరోజు వీడియో అయితే కొంచెం లెంతీగానే ఉంది, ఎందుకంటే ప్రతి ఒక్కటి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలని. అంటే బ్లౌజ్ విషయానికి వచ్చినప్పటికీ అది డీటెయిల్గా లేకపోతే మనకి సరిగ్గా కుదరదు అన్నమాట. అది మన ఆడవాళ్ళందరికీ తెలిసిన విషయమే. సో అందుకే వీడియో అయితే కొంచెం లెంతీ అయింది ఫ్రెండ్స్. ఇది కూడా ఒక బ్లౌజే, కాటన్ బ్లాక్ కలర్ యానిమల్ ప్రింట్తో తీసుకున్నాను అనమాట. ఈ సమ్మర్కి యూస్ఫుల్గా ఉంటుందని. అయితే ఇంతవరకు కాటన్ అయితే ఇప్పుడు నేను తెప్పించుకోలేదు, ఎందుకంటే మనం మీటర్ మనకి 150, 200కి వచ్చేస్తుంది. నేను పర్సనల్గా నా మాట నేను స్టిచ్ చేసుకుంటాను కాబట్టి నేను అలా స్టిచ్ చేసుకుంటే నాకు తక్కువ పడుతుంది, కొనుక్కుంటే ఎక్కువ కాస్ట్ పడుతుంది కదా అని ఎప్పుడూ అయితే ప్లాన్ చేయలేదు. బట్ నాకు ఇది సమ్ 200కి ఎంతకో వచ్చింది, అందుకే ట్రై చేద్దామని తీసుకున్నాను మీషోలో. మెయిన్ ఏంటంటే నాకు ప్రిన్స్ కటింగ్ ఒకటి రాదన్నమాట. ఇది ప్రిన్స్ కటింగ్తో వచ్చింది, సో అందుకనే ఒకసారి ట్రై చేద్దాంలే అని తీసుకున్నాను. ఇది కూడా చాలా లూజ్గా ఉంది. నడుము అయితే ఒక కుట్టు పడుతుంది, ఒక 3 ఇంచ్ ఇటు 3 ఇంచ్ అటు 6 ఇంచెస్ అయితే స్టిచ్ చేసేయాలి. ఇంకా స్లీవ్స్ అయితే ఓకే, చాలా బాగుంది. కావాలంటే ఇంకా లూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఖర్చు ఏంటంటే లోపల నుంచి కుట్టు వేసారన్నమాట, బయటికి ఎక్కువ పెట్టలేదు. ఇక్కడ మరి మీకు వీడియోలో కనబడుతుందో లేదో, స్టిచ్చింగ్ అయితే చాలా బాగుంది. దీనికి కూడా నాకు నడుము అయితే బాగా లూజ్ వచ్చిందన్నమాట. ఇంకా ఇటు ఒక 3 ఇంచ్ అటు ఒక 3 ఇంచ్ పడితేనే నాకు సరిపోద్ది, మొత్తం 6 ఇంచెస్ అయితే ఇలా పట్టేస్తాను, నాకు సరిపోతుంది. బ్లౌజ్ మెటీరియల్ అయితే చాలా సాఫ్ట్గా ప్యూర్ కాటన్ అనమాట, చాలా బాగుంది. మరి వాష్ చేస్తే కలర్ పోతుందేమో తెలియదు, ఒకసారి వాష్ చేశాక వీలైతే ఇంకొక రివ్యూ అయితే చేసుకుంటాను. సింగిల్ బ్లౌజ్ కాదు, ఇంకొక బ్లౌజ్ తీసుకుంటే ఇలాంటిది. ఇది చూసారా నా బ్లౌజ్కి ఈ బ్లౌజ్కి ఎంత డిఫరెన్స్ వస్తుంది. రెడీమేడ్స్ తీసుకున్నప్పుడు డ్రెస్సెస్కైనా బ్లౌజెస్కైనా నాకైతే ఈ డిఫరెన్స్ వస్తుంటుంది అనమాట. సో అందుకే నేను డ్రెస్సెస్ అయితే పెద్దగా పట్టించుకోను, కానీ బ్లౌజెస్ పెర్ఫెక్ట్గా లేకపోతే కొంచెం చిరాగ్గా ఉంటుంది కదా, అందుకే ఎక్కువ ప్రిఫర్ చేయను. బట్ బాగుంది అన్నప్పుడు తీసుకుంటూ ఉంటాను అనమాట. ఇంకా ఎలాగైనా నేనే స్టిచ్ చేసుకోవాలి, సో నా మిషన్ మీద కొంచెం లూజ్ చేయడమో టైట్ చేయడమో అలా చేస్తుంటాను. ఇదిగో చూడండి, స్లీవ్స్ అయితే సరిపోయింది, బాడీ కొంచెం లూజ్గా అనిపించింది అనమాట, అది కొంచెం పట్టేస్తాను, ఇంకా సరిపోతుంది. నాలాగా మీలో కూడా చాలామంది ఇలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు కదా. నా బాడీ పర్సనాలిటీ ఉన్నవాళ్ళు మీరు నా వీడియోస్ ఫాలో అవుతే, నేను రెడీమేడ్స్ తీసుకున్నప్పుడు ఆ వీడియోస్ చూస్తే మీకు కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ కాటన్ బ్లౌజెస్ ఏంటంటే స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళు చేసుకుంటే బెస్టే, కాకపోతే రెడీమేడ్ తీసుకోండి, తక్కువ కాస్ట్కి వచ్చింది. సమ్ 200 ఎంతకో వచ్చిందని చెప్పాను కదా, ఎగ్జాక్ట్ అయితే నాకు గుర్తులేదు, పక్కన ఫిగర్ పెడతాను. ఈ సమ్మర్లో బాగా యూజ్ చేసుకోవచ్చు. నా స్లీవ్స్ కంటే ఒక 1 ఇంచ్ అయితే పొడవు వచ్చింది, అది పెద్ద ఏమీ కాదు, కవర్ అయిపోతుంది. మేబీ కాటన్ కదా, వాష్ చేశాక ఆ మొక్క సింక్ అయిపోవచ్చు కూడాను, ఇంకా వాష్ చేయలేదు. ఇక్కడ చూపిస్తున్న ఈ రాయల్ బ్లూ బ్లౌజ్ మెటీరియల్ మాట, ఇది నేను మీషో నుంచి తీసుకొని స్టిచ్ చేసుకున్నాను. ఇది కూడా 1 గ్రామ్ గోల్డ్ శారీకి మ్యాచ్ చేస్తున్నాను అనమాట. ఇంకా ఈ బ్లౌజ్కి ఫ్రంట్ నెక్ 5 హుక్స్తో వచ్చింది. ఇంకేంటంటే ఒక విషయం ఉంది, కాజాలు లేవన్నమాట, జస్ట్ గ్యాప్ లాగా ఇచ్చారు స్టిచ్చింగ్లో, దానికి మనం హుక్స్ పెట్టుకోవాలి. లేదు మనకు కంఫర్ట్ లేదంటే కాజాలు కొట్టేసుకోవడమే, అంతే. ఇక్కడ చూసారా ఇలాగ వచ్చేయమాట. మరి మీకు వీడియోలో క్లియర్గా ఉందో లేదో, కాజాలు అయితే లేదు.
ఇంకొక విషయం ఫ్రెండ్స్, ఈ బ్లౌజెస్కి అయితే షేప్ పట్టి ఉండదన్నమాట. మనకి నార్మల్ బ్లౌజ్కి షేప్ పట్టి ఉంటుంది కదా, అలా ఉండదన్నమాట. ఇన్నర్ అయితే కంపల్సరీ యూజ్ చేయాలి. అంటే తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను, తెలిసిన వారైతే స్కిప్ చేసుకోండి. ఈ రాయల్ బ్లూ బ్లౌజ్ విషయానికి వచ్చినప్పటికి ఇది కూడా మీషోలో తీసుకున్న మెటీరియల్ అనమాట. స్టిచ్ చేసుకున్నాను, నేనే స్టిచ్ చేసుకున్నాను. సమ్ 500కి ఎంతకు వచ్చింది ఫ్రెండ్స్. సమ్ కాసులు ఇంకా గోల్డ్ జెరీ సిల్వర్ జెరీతో మొత్తం వర్క్ ఉంటుంది. 500 కాస్ట్. సూపర్గా ఉంటుంది క్వాలిటీ అయితే. ఇది కూడా చాలాసార్లు వాష్ చేస్తాను. యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే ఉంది, ఏం పాడవలేదు. ఇదిగోండి ఈ శారీ గురించి మాట, ఇది పేరప్ చేసుకుంటున్నాను. ఈ శారీ కూడా నేను మీతో ఆల్రెడీ షేర్ చేసుకున్నాను. ఇది కూడా సమ్ 1400కి ఎంతకో తీసుకున్నాను అనమాట. ఇది కూడా 1 గ్రామ్ గోల్డ్ శారీయే. క్రీమ్ ఇంకా రాయల్ బ్లూ, క్రీమ్ కాదు గోల్డ్ ఇంకా రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్తో శారీ ఉంటుంది. శారీ గురించి అయితే నేను ఎక్కువ డిస్క్రైబ్ చేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ షేర్ చేసుకున్న శారీయే. వీడియో ఇప్పటికే చాలా లెంతీ అయిపోయింది. సో ఇంకా నేనైతే ఎక్కువగా డిస్క్రైబ్ ఇవ్వట్లేదు, ఎందుకంటే మళ్ళీ కమెంట్ చేస్తారు సోది ఎక్కువ చెప్తున్నావు అని. మొన్న ఒకరు కమెంట్ చేశారు, బట్ నేనైతే అది పాజిటివ్గానే తీసుకున్నాను. ఎందుకంటే ఇక్కడ ఇలా చెప్పకపోతే అర్థం కాదు కదా, అది తెలిసిన వాళ్ళకైతే అర్థం అవుతుంది, తెలియని వాళ్ళకి మనం ఏం చేయలేం. ఇంకా వాళ్ళకి అలా వదిలేయడమే. మన అలాంటి కామెంట్స్ అయితే ఎక్కువ పట్టించుకోము ఫ్రెండ్స్. నా వ్యూవర్స్ ఎలాంటి వాళ్ళు ఏంటో నాకు తెలుసు. అందరూ అలా కమెంట్ చేయరు, ఎవరో ఒకరు ఇద్దరు ఉంటారు. ఆ కమెంట్స్ అయితే నేను పట్టించుకోనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు బాగానే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటాను, సోది చెప్పకుండాను. సీ నెక్స్ట్ వీడియో విత్ బెస్ట్ వీడియో. బాయ్.